డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మహబూబాబాద్ జిల్లా కంబల చెరువులో మాక్ డ్రిల్ నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల జీవితాలను కాపాడటానికి అవగాహన పెంచడానికి ఉపయోగించే డ్రిల్స్ ను చేసి చూపించారు. చెరువుల్లో మత్స్యకారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. ఇదే విషయంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. ప్రకృతి వైపరీత్యాలు అనేటివి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మన ఏరియాలకు వచ్చేసరికి వరదలు అకస్మాత్తుగా వరదలు వచ్చి కూడా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అయితే దీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ముఖ్యంగా ఈ మారుమూల ఏరియాలో అవగాహన కల్పించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కంబాల చెరువుకు వచ్చి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రజలు కూడా దీన్ని తిలకించారు. ఎలా రక్షించాలి, ఏ విధంగా కాపాడాలి, ముఖ్యంగా గ్రామాల్లో ఇండ్లలో ఉన్నప్పుడు ఏ విధంగా రక్షించాలి, చేపల వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారులను ఏ విధంగా కాపాడాలనే విషయాలు మనతో తెలుసుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం వరదలప్పుడు ఎలా ప్రాణాలు రక్షించాలి. సార్ నమస్కారం. ముఖ్యంగా మన ఏరియాలో వరదలు వస్తూ ఉంటాయి, ఇళ్లలో ఉన్నప్పుడు ఎలా రక్షించాలి, చెరువులో ఉన్నప్పుడు ఏ విధంగా రక్షించాలి? సార్ నార్మల్గా అందరికీ ఇలా వరదలు వచ్చే ముందు సూచన జరుగుతుంది సార్. వరదలు వస్తున్నాయి, మీరు లో లయింగ్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళని గవర్నమెంట్ ఏం చేస్తుంటే ముందే వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మన వాళ్ళు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఆర్డర్స్ వస్తుందో ఆర్డర్స్ వింటూ వాళ్ళు ఎక్కడైతే షిఫ్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతే సేఫ్ ఉంటుంది. లేదు కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ నిర్లక్ష్యం చేసి అక్కడే ఉండిపోయి వాటర్లో ఇళ్ళలో ఉండిపోతారు. అప్పుడు అలాంటి టైంలో వరదలు వచ్చేసి ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళని కాపాడడం కోసం చాలా రిస్క్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే కొంతమంది మీరు వరదల టైంలో ఏమవుతుందంటే బిల్డింగ్ పైకి ఎక్కి కూర్చుంటారు. వాళ్ళని కాపాడడానికి మళ్ళీ ఒక టీం వెళ్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ముందే ఇన్ కేస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు మీరు ముందే ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోండి అనేసి, కానీ వాళ్ళు వెళ్ళలేదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మేము బోట్స్ వేసుకొని ఇన్ కేస్ వాళ్ళు బిల్డింగ్ పైన ఉండి లేకపోతే హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అట్లాంటి సిచ్యువేషన్ మేము ఏం చేస్తామంటే మా బోట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ కాపాడడం జరుగుతుంది. లేదు ఇంకో సిచ్యువేషన్ మీరు ఏమన్నా అంటే చెరువులో అన్నారు. చెరువులో ఏమవుతుందంటే సార్ ఆటోమేటిక్గా ఎవరైతే ఈత వచ్చిందో వాళ్ళే చెరువులోకి వెళ్తారు. మెయిన్ ఇష్యూస్ ఏమవుతుందంటే ఈత రానోడు ఏం చేస్తారంటే చెరువులోకి వెళ్ళడు. ఈత వచ్చినోడు ఏం చేస్తారంటే చెరువులోకి వెళ్ళి వాళ్ళు డైలీ చేపలు పడ్డం కానీ స్విమ్మింగ్ వచ్చి అనేసి కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతారు. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం మునిగిపోయేది ఎవరు అంటే ఈత వచ్చిన వాళ్ళు మునిగిపోతారు. ఈత రాని వాళ్ళు ఏం చేస్తారంటే భయంతో లోపల కూడా వెళ్ళరు. సో ఈత వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఈత కొట్టుకుని రావాలను వచ్చేయగలను అన్న కాన్ఫిడెన్స్తో వెళ్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతాయంటే కొంతమంది డ్రింక్ చేసి వెళ్ళిపోతారు. డ్రింక్ చేసి అసలు ఖచ్చితంగా వెళ్ళకూడదు, కానీ కొంతమంది ఏం చేస్తారు డ్రింక్ చేసి వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్లు ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే ఆయాసం రావడం లేకపోతే అలసిపోవడం, తొందరగా శక్తి కోల్పోవడం ఇలాంటివి జరుగుతాయి. అట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు కంటిన్యూగా స్విమ్మింగ్ చేయలేరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళు ఈత కొడతాను నేను చేయగలను అనుకున్న టైంలో ఈత కొడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నేను కొట్టలేని నా పని అయిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒడ్డు వైపు చూసి ఈత కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఒడ్డు దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు. లేదు కొంతమంది ఏమంటే ఈత రాని వాళ్ళు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఈత వచ్చిన వాళ్ళు ఏంటంటే నాలుగు పక్కలు తిరిగి ఎక్కడైనా నాకు హెల్ప్ దొరుకుతుందని వెతుకుతూ ఉంటాడు. కానీ ఈత రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏ డైరెక్షన్ అయితే మునుగుతున్నప్పుడు ఏ డైరెక్షన్ అయితే ఉన్నారో అదే డైరెక్షన్లో ఉండి హెల్ప్ కోసం అరుస్తూ ఉంటారు. కానీ అటు ఇటు చూడలేదు. అదొక మెయిన్ ఐడెంటిఫికేషన్ సార్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి. ఇన్ కేస్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే మీరు ఎవరైనా అక్కడ కాపాడడానికి రెడీగా ఉన్నారు, వెళ్తున్నారు, చేపలు పడుతున్నారు లేకపోతే స్విమ్మింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎమ్మటే ఐడెంటిఫై చేయవచ్చు అతనికి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి నేను జస్ట్ అతనికి సపోర్ట్ చేస్తే అతను బయట తీసుకురావచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు వరదలు వచ్చే సమయంలో ఇళ్లలో ఉంటాయి, మీరు ఇళ్లలో ఉన్న వస్తువులతో కూడా రక్షించుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం? సార్ నార్మల్గా మన ఇళ్లలో ఇవాళ రేపు అందరూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు సార్. కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. ఆ బాటిల్స్ని ఏ విధంగా ఒక చైన్ లాగా కట్టుకోవాలి. బాటిల్స్ కానీ ఇళ్ళలో కొబ్బరి బొండాలు ఉంటాయి, ఆ కొబ్బరి బొండాలు కూడా ఒక చైన్ లాగా కట్టుకొని అవి కూడా దాన్ని యూజ్ చేయడం రావాలి. మెయిన్ కొంతమంది ఏంటంటే నడుము కట్టేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. మునిగిపోతున్నప్పుడు నేను నడుము కట్టుకుంటే నేను తేలుతూ ఉంటాను. కానీ మెయిన్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చెస్ట్ దగ్గర కట్టుకోవాలి. అండర్ ఆర్మ్స్ దగ్గర పెట్టుకొని చెస్ట్ దగ్గర కట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫ్లోట్ అవుతూ ఆటోమేటిక్గా వాళ్ళకి శ్వాస ఆడుతుంది. సో ఆ విధంగా వాళ్ళు స్వేట్ చేయొచ్చు. ఇంకొకటి మన ఇళ్ళలో జెరీ క్యాన్స్ ఉంటాయి, ఆయిల్ క్యాన్స్ ఉంటాయి, లేకపోతే 20 లీటర్ బబుల్స్ ఉంటాయి. ఈ బబుల్స్ యూజ్ చేసి కూడా మనం ఫ్లోటింగ్ డివైసెస్ తయారు చేసుకోవచ్చు. ఆ ఫ్లోటింగ్ డివైసెస్ని తయారు చేసుకున్న ఒకటి, కానీ దాన్ని ఏ విధంగా కరెక్ట్ యూజ్ చేసుకోవడం తెలియాలి. సో ఇవాళ మేము ఆ ఫ్లోటింగ్ డివైస్ తీసుకొచ్చాము. అవి ఏ విధంగా యూజ్ చేయాలనేది చేసి చూపించాము. ఇక్కడ మొత్తానికి వరదలు వచ్చినప్పుడు ఎవరు కూడా భయపడవద్దు, ఇంట్లో ఉన్న వస్తువులతోనే కూడా ప్రాణాలు రక్షించుకోవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ సలహాలు సూచనలు కూడా పాటించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.